శివుడు పార్వతీదేవికి వేదాల గురించి చెబుతున్నప్పుడు ఏం జరిగిద్దో మీకు తెలుసా? ఒకసారి కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేదాలు వర్ణిస్తూ ఉంటాడు. కాని పార్వతీదేవి వింటూ వింటూ అశ్రద్ధతో తన తలని పక్కకి తిప్పుతుంది. దాంతో ఒక్కసారిగా శివుడు, నేనింత కష్టపడి నీకు వేదాల గురించి చెబుతుంటే అశ్రద్ధ వహిస్తావా అని అంటాడు. కాబట్టి నీకు కష్టం విలువ తెలియాలి అని భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో జన్మించి పెరగాలి అని చెబుతాడు. అప్పుడు భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో పార్వతీదేవి జన్మిస్తుంది. ఆ మత్స్యకారులతో పాటు చేపలు పడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. కాని పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు చాలా చింతిస్తాడు. ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని కైలాసం తీసుకురావచ్చు కదా అని అడుగుతాడు. దానికి శివుడు, నంది, పార్వతీదేవి ఒక మత్స్యకారుడు కుటుంబంలో పెరిగింది. కాబట్టి తను ఒక మత్స్యకారుణ్ణి పెళ్లి చేసుకుంటేనే శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్ళిపోతాడు. కాని శివుడు బాధపడడం చూసిన నంది ఎలాగైనా శివపార్వతులను కలపాలని ఒక పథకం వేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.